మనం బండికి ఎంత సేఫ్టీ కూడా చెప్తాను చూడండి. ఈ వైరింగ్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ మెయిన్ ఈ 2 వైర్లు అండి. ఈ ఎల్లో ఫ్రెండ్స్, ఈ వీడియోలో జీపీఎస్ ట్రాకర్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని వైరింగ్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్ గా చెప్తానండి. ఈ వైరింగ్ మెయిన్ వచ్చేసరికి ఈ జీపీఎస్ ట్రాకర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని వైరింగ్ అనేది మీరు ఎక్కువ ప్రైస్ లో తీసుకున్నా తక్కువ ప్రైస్ లో తీసుకున్నా సేమ్ వైరింగ్ అనేది ఉంటుందండి. ఈ వైరింగ్ వచ్చేసరికి 4 వైర్లు జీపీఎస్ ట్రాకర్ అనేది వస్తాయండి. మెయిన్ గా వచ్చేసరికి బ్లాక్, రెడ్, ఎల్లో వైర్, ఆరెంజ్ వైర్ అనేది వస్తుందండి. దీనికి వచ్చేసరికి ఈ ఆరెంజ్ వైర్ వచ్చేసరికి ఇగ్నిషన్కి వస్తుంది, ఈ ఎల్లో వైర్ వచ్చేసరికి రిలేకి వస్తుంది, రెడ్ వైర్ వచ్చేసరికి మెయిన్ సప్లైకి వస్తుంది, బ్లాక్ వచ్చేసరికి ఎర్త్కి వస్తుందండి. క్లియర్ గా చెప్పాలంటే మీకు దీనికి వచ్చేసరికి రిలే అనేది ఇస్తాడండి. మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆ రిలే అనేది కట్ ఆఫ్ కోసం చాలా మంది తీసుకుంటారు. అంటే కట్ ఆఫ్ అంటే మన మొబైల్లో వెహికల్ ఎక్కడ ఉన్నా సరే ఆఫ్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలని చాలా మంది ఆ రిలే అనేది ఇన్స్టాలేషన్ అయితే చేయించుకుంటారు. అసలు ఎప్పుడు కూడా దాన్ని ఫిక్స్ చేయించుకోకండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బళ్ళు, సెన్సార్ బళ్ళు చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. ఆ రిలే ఫిక్స్ చేసుకోవడం వల్ల కంప్లైంట్స్ అనేది ఎందుకు వస్తాయంటే రిలే కోసం చాలా మంది వైరింగ్ ఉంటుందండి, సప్లై అనేది కట్ ఆఫ్ వైర్, ఆ వైర్ కట్ చేస్తున్నారు. కట్ చేసి రిలేకి ఒక వైర్, జీపీఎస్ కి ఒక వైర్ మనం ఎంచుకోవాలి. జీపీఎస్ కోసం వైరింగ్ అనేది మనం కట్ చేస్తున్నాం. వైరింగ్ అనేది కట్ చేయడం వల్ల సెన్సార్ కంప్లైంట్స్ అనేది వస్తున్నాయండి, వెహికల్ కంప్లైంట్స్ అనేది చాలా వస్తున్నాయండి. అలా వైరింగ్ రిలే కూడా మనకు అవసరం లేదు. అలా మన మొబైల్లో ఆన్ ఆఫ్ కాకుండా మనకి వెహికల్ ఎక్కడుందో తెలుసుకుంటే సరిపోతుంది. మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి, కంప్లైంట్స్ ఎందుకు అనుకున్న వాళ్ళకి నేను చెప్పేదండి, కంప్లైంట్స్ వచ్చినా పర్లేదు అనుకుంటే రిలే ఫిట్ చేసుకోండి. కంప్లైంట్స్ లేకుండా ఓన్లీ వైరింగ్ మనం చేసుకుంటే ఎంత త్వరగా అయిపోతుంది, మనం బండికి ఎంత సేఫ్టీ కూడా చెప్తాను చూడండి. ఈ వైరింగ్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ మెయిన్ ఈ 2 వైర్లు అండి. ఈ ఎల్లో అండ్ రెడ్ వైర్లు వచ్చేసరికి ఈ 2 వైర్లు మనకి సప్లై, మనకి బ్యాటరీ నుంచి కంటిన్యూగా సప్లై వచ్చేదానికి ఈ ఎల్లో రెడ్ వైర్ మనం ఫిట్ చేసుకోవాలి. దానికి స్లీవ్ తీసుకుని మనం ఫిట్ చేసుకోవాలి. తాళం దగ్గరే మనం చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది పవర్ సప్లై దేనికి వస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్త్ వైర్ బాడీకి ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే మనం చెక్ చేసుకుని వైరింగ్ లో మన స్లీవ్ తీసుకుని అయితే ఇది కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆరెంజ్ కలర్ వైర్, ఈ ఆరెంజ్ కలర్ వైర్ మనం తాళం ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు సప్లై అనేది వస్తుంది. ఆ సప్లై వచ్చేదానికి ఈ ఆరెంజ్ కలర్ వైర్ అనేది ఇవ్వాలి, ఇగ్నిషన్ వైర్ అంటారండి దీన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వైరింగ్ మనం సప్లై అనేది ఎలా తెలుసుకోవాలంటే, మీ దగ్గర ఇటువంటి స్ట్రిప్స్ అనేది ఉంటే సింపుల్గా అయితే తెలుసుకోవచ్చండి. అది మీకు ఎలా తెలుసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వైరింగ్ సప్లై అనేది మీకు చెక్ చేసుకోవడం వచ్చు, మాకు అర్థమైంది అనుకున్న వాళ్ళు మెయిన్గా ఈ రెడ్ అండ్ ఎల్లో వైర్ని మాత్రం పవర్ సప్లైకి ఇచ్చుకోండి. బ్యాటరీ అంటే ప్లస్కి అయితే ఈ 2 కూడా ఇచ్చుకోవాలి. బ్యాటరీకి వచ్చేసరికి ప్లస్ వైర్కి ప్లస్ సింబల్ ఉంటుంది కదండి బ్యాటరీలో, పవర్ సప్లైకి ఈ 2 వైర్ స్లీవ్ తీసి కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ బ్లాక్ వైర్ వచ్చేసరికి ఎర్త్కి ఇచ్చుకోవాలండి, బ్యాటరీలో ఎర్త్కి 1 సైడ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆరెంజ్ కలర్ వైర్ తాళంకి ఇచ్చుకోవాలండి. సింపుల్ గా చెప్పాలంటే ఈ 2 వైర్లు బ్యాటరీకి 1 సైడ్ ప్లస్ సింబల్ దగ్గర ఇచ్చుకోవాలి. ఈ బ్లాక్ వైర్ బ్యాటరీకి మైనస్ దగ్గర ఎర్త్కి ఇచ్చుకోవాలండి, ఇది 1 సైడ్. రెండోది ఏంటంటే ఇది వచ్చేసరికి ఆరెంజ్ వైర్ తాళం ఆన్ ఆఫ్ ఇచ్చుకోవాలండి, ఇగ్నిషన్ వైర్కి ఇచ్చుకోవాలి. ఇంతేనండి, సింపుల్ గా ఇలా మనం ఫిట్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ లో జీపీఎస్ ట్రాకర్ ఆర్డర్ పెట్టినా బయట తీసుకున్నా సరే సింపుల్ గా మీరే ఇలా ఇంటి దగ్గర మేము ఈ వైరింగ్ అనేది మీరే ఫిట్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని ఈ విధంగా సప్లై అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు. ఆ వైరింగ్ సప్లైకి ఏ విధంగా మనం కనెక్షన్ చెక్ చేసుకోవాలి, సప్లై దేనికి వస్తుందని చెక్ చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను. చాలా సింపుల్ గానే తెలుసుకోవచ్చు అండి. ఏ వైర్ కి ఏ సప్లై వస్తుంది, ఇగ్నిషన్ ఏ వైర్కి వస్తుంది, పవర్ సప్లై ఏ వైర్కి వస్తుంది, ఎర్త్ దేనికి వస్తుంది అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు జీపీఎస్ ట్రాకర్ ఫిట్ చేసినప్పుడు రిలే అయితే కంపల్సరీ వద్దండి. రిలే లేకుండానే మన వెహికల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మాత్రమే ఫిట్ చేసుకొని జీపీఎస్ ట్రాకర్స్. చాలా మంది రిలే కోసం చాలా మంది రిలేస్ అయితే ఫిట్ చేసుకుంటున్నారు వైరింగ్ కట్ ఆఫ్ కావాలని చెప్పి. వెహికల్ ఎక్కడ ఉంది, మనం ఇంటి దగ్గర నుంచే మన మొబైల్లోనే ఆ వెహికల్ ని ఆఫ్ చేసుకోవాలి, ఆన్ ఆఫ్ చేసుకోవాలి అని చెప్పి చాలా మంది ఆ రిలే ఫిట్ చేస్తున్నారు. అది రిలే ఫిట్ చేసుకోవడం వల్ల చాలా కంప్లైంట్స్ అనేది వస్తున్నాయండి. అలా అయితే మీరు ఫిట్ చేసుకోవద్దు. జస్ట్ నేను చెప్పిన విధంగా 4 వైర్లు తీసుకెళ్లి ఒకటి ఎర్త్కి ఇచ్చుకోండి, ఒక వైర్ ఇగ్నిషన్ వైర్కి ఇచ్చుకోండి, 2 వైర్లు రెడ్ అండ్ ఎల్లో కలర్ వైర్ వచ్చేసరికి పవర్ సప్లైకి ఇచ్చుకోండి. సింపుల్ గా వైరింగ్ అనేది అయిపోతుంది, మీకు కంప్లైంట్స్ అనేవి రావు ఫ్యూచర్ లో. నెక్స్ట్ వచ్చేసరికి జీపీఎస్ ట్రాకర్ కి ఎక్కువ ఖర్చు పెట్టడం లేదండి. మీరు ఆన్లైన్ లో చూసుకోండి, తక్కువ ప్రైస్ అంటే మినిమం 1500 నుంచి 2500లో మంచి జీపీఎస్ ట్రాకర్స్ ఉన్నాయి, అవి తీసుకుని మీరు ఫిట్ చేసుకోండి. అవి 1 ఇయర్ రీఛార్జ్ తో వస్తే మీకు సరిపోతుంది. అవి చాలా మంది బయట 5000 10,000 కూడా పెడుతున్నారు జీపీఎస్ ట్రాకర్స్ కోసం, అంత ప్రైస్ అయితే అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.